పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ సంబంధించినటువంటి యూట్యూబ్ లో బబ్బు అనే పిల్లోడి వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణం నా అన్వేషణనే అని వాళ్ళ తల్లి ఒక వీడియో పెట్టడం జరిగింది. దానిపై అసలు మీ ఆన్సర్ ఏంటి? చూశాను. కాకపోతే ఆ మేడం గారు పాపం ఆ హస్బెండ్ చనిపోయినప్పుడు మనం మాట్లాడకూడదు అని చెప్పి నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్సో అనే యాక్ట్ అనేది ఇమ్రాన్ మీద పడుతుంది, వాళ్ళ హ్మ్. వాళ్ళ వాళ్ళ ఆ బాబు మీద పడదు. యా హ్మ్. ఆ హ్మ్. ఫోక్సో అనేది చిన్నపిల్లల మీద పడదు. చిన్నపిల్లల్ని హ్మ్. పెట్టి ఎవరైతే యాక్ట్ చేస్తారో ఆ యాక్ట్ అనేది పెద్దవాళ్ళకి పడుతుంది. సో హ్మ్. అదే థీరీ అనేది జడ్జి కోర్టు మూవీలో కూడా చెప్పారు, చిన్నపిల్లలతో హ్మ్. యాక్టింగ్ ఎలా చేయకూడదు. అవి కూడా అసభ్యకరంగా హ్మ్. ఉన్నాయి, ఎందుకంటే పెద్దవాళ్ళు చేసింది వేరు, అడల్ట్ కంటెంట్. కానీ హ్మ్. చిన్నపిల్లలు అడల్ట్ కంటెంట్ చేయడం చాలా తప్పు. సో హ్మ్. నేను అదే చెప్పాను. అండ్ నేను ఆ హ్మ్. వీడియోలో నువ్వు వెళ్ళి చెక్ చేసుకుంటే బొబ్బుని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ డాడీని కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. నేను ఓన్లీ హ్మ్. ఫోకస్ అంతా ఇమ్రాన్ మీదే పెట్టాను. సో వాళ్ళు హ్మ్. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎంచుకున్న దారి. అండ్ అది హ్మ్. కాకుండా ఆ హ్మ్. వీడియోకి ముందే వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో వాళ్ళకి శత్రుత్వానికి వెళ్ళలేక ఏదో వెయ్యాలి కదా అని చెప్పి వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నట్లు ఫోక్సో యాక్ట్ అనేది వాళ్ళ నాన్నగారు చూసి మతిస్థిమితం లేదంటే ఫోక్సో యాక్ట్ అనేది మన మన అబ్బాయికి ఎందుకు వస్తుంది, పెద్ద ఇమ్రాన్కి వస్తుంది కదా, మన అబ్బాయి చిన్నపిల్లడు కదా అని అనాలి కదా. ఒకరు తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుగా చూపించకుండా వాళ్ళ కుటుంబం గురించి భార్య వ్యభిచారిణి, తల్లి వ్యభిచారి అది తప్పులు గదా! తల్లిదండ్రులు ఏం కాక 9 నెలలు ఇప్పుడు మోసి కన్న తల్లి ఏం జేసింది? నేను అవతల సైడ్ డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నారంటేనే తిడతాను, కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఒక మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్. లాస్ట్ ఇయర్ నాకు ఇక్కడ కోపం వచ్చిందంటే అబ్బాయి ఏంటంటే హ్మ్. ఆ హెచ్సిబి అనే లైవ్ లో నాకు ఈ రైడ్కి, ఈ ఇంటర్నేషనల్ రైడ్కి నాకు చెర్రీ అనే అబ్బాయికి మీరు డబ్బులు ఇస్తే కనుక నేను బెట్టింగ్ యాప్లు చేయను అని అన్నాడు. కాక నాకు పిలకలు రాదు. ఇప్పుడు నిన్ను ఎవరు చేయమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. నిన్ను ఎవరు చేయమని, నీ దగ్గర లేకపోయినప్పుడు గుద్దాను రూమ్ మూసుకొని కూర్చో, నిన్ను ఎవరు చేయమన్నారు? దానికి నాకు హ్మ్. కోపం వచ్చి నేను ఏమన్నానంటే హ్మ్. వాడెవడో ఇవ్వడం కాదు, నీ తల్లి నువ్వు వ్యభిచారం చేయించేసుకో అని చెప్పి నేను చెప్పాను. కాక అక్కడ చెప్పాల్సిన సిచ్యువేషన్ చేసేసిర్రు ఆల్రెడీ. చార్మినార్‌లో చేసేసిర్రు. ఈ అయితే కాక అయితే అదొక్క ఎక్స్క్యూజ్. విషయంలో బాధ ఇప్పుడు అనిపించింది. హ్మ్. అదొక్కదు ఎక్స్క్యూజ్ హ్మ్. చేయాలి. హ్మ్. నేను అన్నాను కదా, 99 గుడ్ ఉంది, 1 బ్యాడ్ ఉందని. ఆ ఒక్క బ్యాడ్ ని తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పడంలో తప్పులేదు. అందరూ తప్పుతారు, నేను కూడా మారాను. ఓకే, హ్మ్. దట్స్ ఇన్ ద హ్మ్. ఫ్లోలో వస్తాయి కాబట్టి. నా దగ్గర ఉన్న ఒకే ఒక తప్పు బూతు, కట్టు క్రాప్ ఉండదు కాబట్టి అలా వెళ్ళిపోతాయి. ఓకే, నేను చెప్తూ హ్మ్. ఉంటాను, దాన్ని బీప్ వేయడం నేను ఒక్కనే కదా. నేను ఒక్కనే, హ్మ్. నాకు టీం ఎవరు లేరు, అన్ని నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ లో హ్మ్. ఏమవుతుందంటే ఓవర్ ల్యాప్ లో ఆ బీప్ అనేది మర్చిపోయి మిస్ అవుతుంటుంది. బీప్ అనేది వేసుకోవాలి, అంటే కాక వేసుకోకుండా వెళ్ళిపోతుంది. బీప్ వరకెందుకొస్తుంది పరిస్థితి? అసలు మాట్లాడకపోతే అదే తల్లిదండ్రుల ఫ్లో గురించి కాక, అయిపోతది ఇప్పుడు గదా! సీ అనేది. కాక హ్మ్. నా ఫ్లో ఇప్పుడు అనేది నేను ఇప్పుడు నా వెళ్ళిపోతాను. ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రశ్నలు ప్రజలకున్న ప్రశ్నలే కాక దానికి మీరు యా ఎట్లైనా ఇప్పుడు నేను కాకపోయినా ఎప్పుడైనా ఆన్సర్ ఇప్పుడు నా ఇవ్వాల్సిందే. దాంట్లో హ్మ్. కూడా చెప్పాను కదా. ఇప్పుడు అందరూ హ్మ్. ఏమంటారంటే అంతా ఓకే, ఆ బూతులు ఆడడం మానేసా అంటే ఆపేశాను కదా. హ్మ్. కథం. హ్మ్. ఆపేసారు. వెల్ ఇప్పుడు అండ్ గుడ్. దా- ఇప్పటి ఇప్పుడు వరకు అనుభవించిన వాళ్ళు, డిఫేమ్ అయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు బాధపడ్డ ఇప్పుడు వాళ్ళ సీ పరిస్థితి కాక గూడా ఒక్కసారి. హ్మ్. లాస్ట్ ఇయర్ నేను భయ్యా సన్ని యాదవ్ వాళ్ళ అమ్మని తిట్టాను, మీరు అందరూ హ్మ్. చూసారు. తప్పని హ్మ్. అన్నారు, నువ్వు ఏకు హ్మ్. అన్నా. ఇప్పుడు హ్మ్. లాస్ట్ ఇయర్ అంత తల్లిని తిట్టినప్పుడు ప్రపంచంలో ఏ ఒక్క కొడుకైనా బెట్టింగ్ హ్మ్. యాప్లు చేస్తాడా? హ్మ్. చెయ్యి. కానీ అబ్బాయి తిట్టినా కూడా రోజు చేసుకుంటూ వచ్చాడే, రోజు హ్మ్. చేసుకుంటూ. ఇప్పుడు వాడు కూడా నన్ను తిట్టారు కదా, వాడు తిడితేనే నేను తిట్టాను, ఊడికినే నేను తిట్టలేదు. ఫస్ట్ వాడే హ్మ్. నన్ను తిట్టాడు. సో వాడు చేసుకుంటూ వచ్చారు, ల్యాప్టాప్ ఓపెన్ చేసే దందా స్టార్ట్ చేశాడు. ఒకటైతే హ్మ్. రెండు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మనం ఎందుకు తిడతాం? అరే హ్మ్. మారిపోతారేమో అని తిడతాం, అంతేగాని ఊరికినే తిట్టాం కదా. ఏమో మారుతారేమో. ఇప్పుడు పోలీసులకు లొంగనేళ్ళు నోటికి లొంగుతారుగా, అంటే హ్మ్. నోటికి భయపడతారు కదా అని తిట్టాం, సమాజంలో పరువు పోతుంది. కానీ ఇగో కాకెక్కడ మారిండు, హ్మ్. కాకెక్కడ మారిండు, హ్మ్. మారలేదు కదా. అదే. కానీ యాహ్! వాటెవర్ సరే ఇంకోసారి ఇప్పుడు అలాంటి ఫ్యామిలీని సి తిట్టాను కాక అంటే ఇదో చాలు ఇంకా సరిపోద్ది. నీ హ్మ్. ఇదిగో గతం గతహ హ్మ్. అయిపోయింది. ఈ ఈ ఈ ఈ పార్ట్ అంతా అయిపోయింది, ఇది వదిలేసే. ఈ పార్ట్ అంతా హ్మ్. ముందుకి బెట్టింగ్ యాప్లు ఎలా హ్మ్. బంద్ చేయాలని నువ్వేమైనా సపోర్ట్ చేస్తావా అంటే చెయ్యు, నేనైతే వీడియోలు 100 చేస్తూ అండ్ ఉంటాను. అది ఎన్ని 100 రోజులు 101% బెట్టింగ్ యాప్‌కి అంటే సంబంధించి నేను దాన్ని ఏకీభవించను. అది తప్పుని తప్పుగానే సి చెప్తాను. ఆ తప్పు ముందు నుంచి అలానే ఉన్నాను. ఇప్పటికి అలానే నువ్వు ఉంటాను. ఫ్యూచర్‌లో గూడా ఎక్స్పోజ్ అలానే ఉంటాను. చెయ్యాలి అనుకున్నా కూడా చెయ్యు. సోకాల్ పీపుల్ నేను ఎలాగైతే ఎక్స్పోజ్ చేస్తున్నానో నీకు హ్మ్. ఆధారాలు చూపించాను. ఒక చిన్న హ్మ్. ఒక పేరు ఎత్తనుగానే ఒక చిన్న టీవీ యాంకర్ కాక, టీవీ యాంకర్కి ఎంత హ్మ్. వస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ హ్మ్. కాకి ఆ ఆ అమ్మాయి
బిఎండబ్ల్యూ కార్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా కట్టుకున్నది అని క్వశ్చన్ చేస్తే అక్కడ దొరికిపోతారు కాక. మీకు ఎలా వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా కరెక్టే. వస్తున్నాయి? డబ్బులు ఎలా నేను వస్తున్నాయి? అయ్యో! నేను ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఇట్లాంటి విషయాలలో మనం భయపడనే విషయం నీకు కూడా క్లారిటీగా తెలుసు. అందుకే See, మీరు కూడా నాతోటి లైవ్‌లో ఎవ్వడు నేను see, ఎవరికన్నా ఎవ్వడు ఎవ్వడు భయపడాలనుకుంటే ఇప్పుడు ఎవరి గురించి మనం మనకేంటి మనకి ఆ భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో వాడిని అలా వదిలేయాలి. హ్మ్. వదిలేస్తుంటే వాడు రోజు ఏంటి ఇప్పుడు కెమెరా కొనుక్కోవాలంటే నువ్వు ఆ షాప్‌కెళ్ళి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి బెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో అది కొనుక్కుంటావు. అడిగి దట్ లెక్క ఈస్ నాట్ చెప్పించుకొని కొట్టొద్దు అలాంటి నా కొడుకుల్ని. అదైతే చొప్పించుకొని కరెక్ట్ కొట్టొద్దు. కాదు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్‌ని చొప్పించుకొని కొట్టొద్దు. నువ్వు కొట్టాలి. నువ్వు పిలిచి కొట్టాలి. ఎందుకంటే అరే ఆగు. అది ఒకటి. అదొకటి. ఇంకో వీడియో అబ్బాయిది. నేను చూసారా ఈ వాచ్ ఎంతో తెలుసా? హ్మ్. 90,000. ఇది ఎలా కొనుక్కున్నానో తెలుసా అని చెప్పి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి బెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో కొనుక్కుంటాడు. ఎంతవరకు అన్యాయం అది? ఓకే. ఇంకోటి ఖచ్చితంగా తప్పు. అండ్ పెద్ద ఎల్‌సీడీ టీవీ. మా ఈ కొత్త ఇంట్లోకి టీవీ ఎలా కొనుక్కుంటున్నానో తెలుసా అని చెప్పి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి బెట్టేసి కొనుక్కుంటారు. అరే! దాన్ని నువ్వు ఖండించవా? అడగవా? ఎందుకు అడగవు? హ్మ్. వేదాంత నిన్ను అడుగుతున్నాను. ఆ 3 ఇన్సిడెంట్స్ నువ్వు చూసావు కదా! 100% నువ్వెందుకు 100% అడగలేదు? అడిగినా. కాదు అయ్యో! మీరు అడగరు నా కదా! ఫుల్ తప్పు ఇంటర్వ్యూ కదా! చూడండి. ఖచ్చితంగా అడిగినా. అడగకుండా అది ఎప్పుడు లేను. తప్పు కదా! ప్రతిసారి అడిగినా. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నీకు ఏమన్నా మొఖం పైన ఆయన ఆన్సర్ ఇచ్చి, ఇది నాకు ఇంకో దారి లేదు. నాకు 10,000 అసలు వస్తాయి దారి కాబట్టి లేదంటే నాకున్న దారి ఇదే అంటే అదెలా నేనేమన్నా అంటే నీ మంచి కోసం ప్రజలను మోసం చేస్తావా? నీ మంచి కోసం వాళ్ళు చచ్చిపోయినా పర్లేదని డైరెక్ట్ మొఖం మీద అడిగినాను. ఇప్పుడు హ్మ్. లోకల్ హ్మ్. బాయ్ నాని విషయానికొద్దాం. ఆ అబ్బాయి చేపలు పట్టుకునే అబ్బాయి. అండ్ నో హ్మ్. ఎడ్యుకేషన్. నాంబిషన్. హ్మ్. రెండో హ్మ్. క్లాస్ చదువుకున్నాడు. సో, అలాంటి హ్మ్. చేపలు పెట్టుకున్న ఎదవకి వీళ్ళందరూ హ్మ్. జేజేలు కొట్టారు. ఎందుకు కొట్టారు? హ్మ్. అంటే అమాయకంగా ఉంటాడు. ఇన్నోసెంటు అనే హ్మ్. కొట్టారు. అవునా కదా! అంటే ఉప్పల్ బాలు గాని అంటే వీళ్ళందరిని అట్లనే సపోర్ట్ ఇన్నోసెంట్. చేశారు ఇప్పుడు ప్రజలంతా. హ్మ్. ఉప్పల బాలుకున్న జ్ఞానోదయం ఈ లోకల్ బాయ్ నానికి లేదు. ఈ విషయంలో అయితే ఎంత ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాలి. ఆ కేస్ అయింది కదా! ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? వాళ్ళ హ్మ్. ఆవిడ 30,000 షాపింగ్‌కి అడిగింది. ఇప్పుడు చేపలు హ్మ్. పట్టుకున్న వాళ్ళు షాపింగ్‌కి వెళ్ళకూడదంటే ఎళ్ళొచ్చు. నువ్వు ఎళ్ళొచ్చు. 30,000 అడిగితే 40,000 ఇచ్చావు. ఏంటి మీరు అంబానీ ఫ్యామిలీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్మ్. అడుగుతుంది అంబానీయా? ఆదానీ ఫ్యామిలీయా? మీ ఆవిడ హ్మ్. నిన్ను 30,000 అడిగింది. హ్మ్. గిస్తే షాపింగ్‌కి 30,000 ఒక రోజు షాపింగ్ 30,000 చేయడానికి మీరు రిచ్ ఫ్యామిలీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్. కాదు కదా! హ్మ్. సామాన్య ఫ్యామిలీ. చేపలు పట్టుకునే హ్మ్. ఫ్యామిలీ. అయితే హ్మ్. 30,000 అడిగితే నువ్వు 40,000 ఇచ్చావు. అది ఎలా హ్మ్. ఇచ్చావు? ల్యాప్‌టాప్ హ్మ్. హ్మ్. ఓపెన్ చేసి హ్మ్. ఇచ్చారు. తప్పు కదా అది? హ్మ్. ఇంకో సినారియో. అదే నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ ఫ్రెండ్ అప్పున్నది అంటే, అప్పు ఈ అబ్బాయి హ్మ్. తీర్చేస్తాడు. ఎలా తీర్చేస్తాడంటే మళ్ళీ ల్యాప్‌టాప్ ఓపెన్ ఏంటి అసలు ఈ ల్యాప్‌టాప్ ఏంటి? ఈ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి బెట్ ఆడితే డబ్బులొచ్చేస్తాయి. ఇంక ఈ వ్యవస్థలెందుకు? ఈ రాజకీయ దరిద్రం. నాయకులెందుకు? దరిద్రం. ఏం జేయలేం దరిద్రం మనం. కాదది. దరిద్రం అది. ఓహ్! వేదాంతకి తెలుసు అది తప్పని. నాన్వేషణకు తెలుసు 100% తప్పని. కానీ మా తమ్ముడికి, మా నాన్నకి, మా అమ్మకి తెలీదు కదా! దే ఆర్ ఇన్నోసెంట్ అమ్మా. చదువుకోలేదు. ఉప్పల్ బాలుకి గూడా తెలుసు అది తప్పని. యాహ్! హ్మ్. చేసిన వాడికి తెలీదు. సీ మనం ఇప్పుడు వేదాంత్ అన్న ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. ఉం- ఉంటారు. ఎందుకు ఉండరు? ఉంటారబ్బా. యెస్. సో యెస్. మన యెస్. ఇష్టం ఇప్పుడు నేను ఏది చెప్తే అది నమ్ముతారు కదా! కానీ ఆ హ్మ్. ఆలోచన విధానం ఉండాలి కదా! అది ఎంత నిన్ను నమ్మి నీకు సబ్స్క్రైబర్ హ్మ్. అయ్యి, నీకు కొంత హ్మ్. డబ్బు జనరేట్ చేసి, నీ కళలకి హ్మ్. లక్ష్మీదేవి ఇచ్చి, వాళ్ళని ఎలా అన్యాయం చేయగలుగుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా. నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వెలా మోసం చేస్తావబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్? కాలం కర్మ వదలదు కాకా. 100% అదే వదలదు. కాక అది అది ఇప్పుడు కర్మ అనుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఈ అబ్బాయి చచ్చిపోయాడు. అంటే ఈ రోజు లైవ్ ఇది ఈ రోజు చచ్చిపోయిన అబ్బాయి. చూసావు కదా! బెట్టింగ్‌తో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య. ఈ హ్మ్. రోజు ఈ క్రికెట్ రోజు బెట్టింగ్. లైవ్ ఐపీఎల్, లైవ్ ఐపీఎల్ నడుస్తున్నట్టుంది. హ్మ్. యాహ్! లైవ్ కార్యక్రమం నిన్న చచ్చిపోయాడు. హ్మ్. శ్రీరామనవమి ముందు రోజు. హ్మ్. రోజుకొకరు చచ్చిపోతున్నారు కదా! అయితే ఒకడు అప్పుడెప్పుడో పాత వీడియోలో మీరేదో క్యాసినో ఆడి ఇంత గెలిచాను అని ఏ జెప్పి ఏదో కాకా చూపించిన వీడియోగా కాకా పెడుతుండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఇక్కడ ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. అవతల వాడు మైనస్‌లని ఎతకాలి. ఆ హ్మ్. మైనస్‌ని ఎతికి టాపిక్‌ని డైవర్ట్ చేయాలి. హ్మ్. ఫస్టు నేను బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు ఈ ఇమ్రాన్ వేదాంత్ హ్మ్. గారికి నమస్కారం పెట్టి, "సార్ వేదాంత్ గారు మీ దోస్తే. వేదాంత్ గారు హ్మ్. చూడండి సార్" అని చెప్పి నేను హ్మ్. శివుడు హ్మ్. కాలుతో హ్మ్. చెప్పులేసుకొని శివలింగాన్ని పట్టుకున్నట్లు పోర్ట్రేట్ చేశాను. యెస్. అవన్నీ క్వెషన్స్ ఉన్నాయి. సరే మీరు యాహ్! మాట్లాడుతున్నారు గానీ ఆగు. ఆగిన యాక్చువల్లీ. యాహ్! ఆ! హ్మ్. హ్మ్. అదేంటి కంబోడియా దేశంలో బౌద్ధ హ్మ్. స్తూపం. హ్మ్. అది నువ్వెళ్ళినా, నేనెళ్ళినా చెప్పులేసుకొనే ఎళ్ళాలి. ఎందుకంటే అది బౌద్ధ స్తూపం శివలింగం కాదు.
సో నేను అన్నానంటే ఇది శివలింగం లాగా ఉంది, నాకు తెలిసి ఇది గుళ్ళో ఉన్న శివలింగాన్ని తీసి పైన పారేసి ఉంటారు అన్నాను. అండ్ ఆ హ్మ్. వీడియోలో క్లియర్ గా అందరికీ చెప్పులు ఉంటాయి. అందరికీ ఉంటాయి. బట్ మీరు తెలుగువారు మీకంటూ ఇవన్నీ తెలుసు గదా! అవును, మీరు అది శివలింగం కాదు హ్మ్. కదా. ఓకే. ఓకే. శివలింగం మీ నోటి నుండి అది లాగా ఉంది శివలింగం అన్నాను. లాగుందని చెప్పారు గాబట్టి అది మన దేశం కాదు. ఇప్పుడు మన హ్మ్. దేశంలో ఏ ఏ శివుడి గుడిలో చెప్పులు వేసుకొని ఎలా చేస్తారు చెప్పు, నాకు తెలియకడుగుతాను. చెయ్యరు. చెయ్యరు. శివుడు ఊరుకుంటారా? శివ శివుడు ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసు కదా. శివుడు ఊరుకుంటారు అవును. చెప్పులు వేసుకొని ముట్టుకుంటే? ప్రాణాలు తీసేస్తారు. చెప్పుల దండలేస్తారు. వాస్తవం. శి- నువ్వు ఊరుకున్నా, ప్రజలు ఊరుకున్నా, శివుడైతే ఊరుకోడుగా. ఈ అవును. ప్రపంచం అంతా తిరుగుతున్నాను, అడవుల్లో హ్మ్. తిరుగుతున్నాను, సర్పరాజ యమాజాన్ అడవులు ఎన్ని అడవుల్లో తిరుగుతున్నాను, ఏ పావునైనా హ్మ్. పంపించి చంపించేడు నన్ను. హ్మ్. దేవుడు అనేవాడు ఉంటాడు. తప్పు హ్మ్. దైవదూషణం అంతేనా కదా. హ్మ్. అది అది 100% పోర్ట్రేట్ యాహ్! చేశారు. అది నేను హ్మ్. ఎప్పుడైతే హ్మ్. తప్పు అని ఎలివేషన్ చేశానో క్లియర్ అయిపోయింది అది. హ్మ్. అయితే హ్మ్. ఇంకోటి హ్మ్. పట్టుకోవాలి, హ్మ్. అని చెప్పి ఇంకోటి ఏం పట్టుకున్నారు. నేను 4 సంవత్సరాల క్రితం హ్మ్. ఇన్ఫ్లుయెన్సర్స్ కి బెట్టింగ్ హ్మ్. యాప్స్ చెయ్యకుండా ఏ డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు వస్తాయని ఒక వీడియో చేశాను. హ్మ్. నేనేం చెప్పానంటే ఆ వీడియోలో, నాకు 50,000 అవసరమైతే హ్మ్. మా అమ్మ బంగారం అమ్మేనే తప్ప నాకు వచ్చిన బెట్టింగ్ యాప్ చెయ్యలేదు. చేస్తే హ్మ్. నాకు డబ్బులు వస్తాయి అని చెప్తే అవన్నీ వదిలేసి హ్మ్. ఆ ఒక్క ముక్క, హ్మ్. ఆ చిన్న ముక్క పట్టుకొని నేను బెట్టింగ్ యాప్ చేశానని చెప్పి బయ్యా సన్ని యాదవ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. హ్మ్. 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 సో వాడు ఏంటి అంటే, వంకలేనమ్మ డొంకెతికిందండి. నీకు చెప్తున్నాను కదా, 9999 శ్రీరామచంద్రుడిని. నీకు హ్మ్. నా తప్పులు నీకు దొరకవు, ఒక్కటి కూడా దొరకవు. హ్మ్. సో హ్మ్. అదైపోయింది. సో అది నేను మళ్ళీ బయటకు వచ్చేసా అంటే ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయడం అంటారు. సో ఇప్పుడు అదైపోయాక నేను బెట్టింగ్ యాప్స్ చేసినోడు క్యాసినోకి వెళ్ళాడు అని చెప్పి వీడియో చేశాడు. క్యాసినోకి వెళ్తా చేసాడు. అరే, నేను క్యాసినోకి వెళ్తున్నాను అంటే ట్రావెలింగ్ అంటే ఫుడ్ ఉంటది. ఒక దేశంలో ఫుడ్ ఉంటది, హ్మ్. కల్చర్ ఉంటది, హ్మ్. రెడ్ లైట్ ఏరియా ఉంటది, అండ్ హ్మ్. క్యాసినోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. హ్మ్. సో దాన్ని హ్మ్. అన్నీ ఇక్కడ ఇలా ఉంది అని చూపించాలి. నేను ఏం చూస్తున్నానో నా కళ్ళతో అది తప్పైనా ఒప్పైనా అది చూపియాలి. లేదు దాన్నే కాక ప్రపంచం. ఆడి 2 ఒక్క నోటుని 2 నోట్లు చేసినావన్నట్టు అదో వీడియో ఉంది కాక నీది. కాక ఆడినవు లోపలికెళ్ళి నవ్వుకుంటూ ఒకసారి ఆడి మళ్ళీ నువ్వు ఇదిగో, హ్మ్. ఒకసారి హ్మ్. నువ్వు హ్మ్. నా ఛానల్లోకి హ్మ్. వెళ్ళి నువ్వు ప్లే చేసుకో, కాపీరైట్ స్ట్రైక్లు హ్మ్. గట్ట ఏం పడవు. ఒకసారి ప్లే హ్మ్. చేసుకొని చూడటాక ఇక్కడ ఓకే. 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 హ్మ్. నేను పోనీ ఆడినా, డబల్ చేసినా, త్రిబుల్ చేసినా ఎన్ని కంటెంట్ వదిలే. నేను ఎక్కడ ఏ హ్మ్. లింకు ఇవ్వలేదు, ఎవరిని ఆడమని ప్రోత్సహించలేదు కదా. అదైతే యాక్సెప్టెడ్. అది మీరు ఎప్పుడో 4 ప్రోత్సహించలేదు. సంవత్సరాల క్రితం. ఇప్పుడు హ్మ్. కాకా అయన్నీ కాదు. నువ్వు హ్మ్. గ్యామ్లింగ్ ఆడతావో లేదో నాకు తెలీదు కాకా. నువ్వు ఆడను. యూరోప్ ఎళ్ళావు. హ్మ్. నువ్వు వీడియో హ్మ్. జెయ్యాలి. యూరోప్ హ్మ్. ఎళ్ళావు. పోనీ హ్మ్. యూరోప్ కాదు, లాస్ వేగాస్ క్యాసినోకి ప్రసిద్ధి. ఓకే. ప్రపంచంలో రెండో 2 లాస్ వేగాసు, మకావ్. ఓకే. లాస్ వేగాస్ అమెరికాలో ఉంది, మకావ్ చైనాలో ఉంది. సో నేను ఆ హ్మ్. మకావ్ వెళ్ళేటప్పుడే వీడియో చేశాను. ఇప్పుడు లాస్ వేగాస్ ఎళ్ళావు, ఫోటో తీసుకుంటావా లేదా? క్యాసినోకెళ్ళి ఆడకపో, ఫోటో తీసుకుంటావా? హ్మ్. హ్మ్. అంత మాత్రాన నువ్వు క్యాసినోని ప్రమోట్ చేస్తున్నట్లా? క్యాసినో హ్మ్. అంటే ఏంటి ఇప్పుడు? అది నువ్వు ఆడెవరు పిలట్లేదు, లింక్ నొక్కమనట్లేదు, టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వట్లేదు. వాడు అక్కడ క్యాసినో పెట్టుకొని ఉన్నాడు. నీకు నచ్చితే ఎళ్తావు, నీ దగ్గర డబ్బులు పెట్టి ఆడతావు, వస్తావు. హ్మ్. అది లీగల్ ప్రపంచం అంతా. అలా ఉండడం హ్మ్. వల్ల ఎవరో చచ్చిపోవట్లేదు. నీకు డబ్బులుంటే హ్మ్. ఎళ్తున్నావు, ఆడెవరు పిలట్లేదు కదా! రా, రా, హ్మ్. లింక్ నొక్కు, మా క్యాసినోకి రా, హ్మ్. డబ్బులిస్తామని హ్మ్. ఆడట్లేదు కదా! ఐఫోన్‌లు హ్మ్. గివ్ అవే ఇవ్వట్లేదు కదా! బైకులు గివ్ అవే హ్మ్. ఇవ్వట్లేదు కదా! ఇప్పుడు అయితే క్లియర్ అయిందా నీకు అర్థమైందా? ఒకటి స్టోరీ పెడితే ఆ స్టోరీలో గూడా మీదేదో బెట్టింగ్ యాప్‌కి సంబంధించినది ఏదో లోగో కాకా, ఉందనేది గూడా మధ్యలో మీ కాకా, మీద ట్రోల్ చేసిర్రని కాకా. చెప్తున్నా అంతే ఏం సి లేదు. సి హ్మ్. కాకా. హ్మ్. ఎవరు స్టోరీ పెట్టారు? ఎక్కడ స్టోరీ పెట్టారు? ఏది లింక్ ఇచ్చాను ఒకసారి మళ్ళీ చూపించు కాకా. ఏదో హ్మ్. చిన్న ఇప్పుడు వాడి ఏదో నీ నువ్వు ట్రోల్ నువ్వు వీడియో అది. ట్రోల్ వీడియో దాని మీద చిన్న రోల్ ఏదో వీడియో బెట్టింగ్ ఏదో ఎవడో నడుస్తుంది. అది ఏదో హ్మ్. చేసుకుంటే అది నా స్టోరీలో పెట్టి ఎక్కడైనా లింక్ ఇచ్చానా? నేను అక్కడ లింక్ ఇచ్చింది ఇయ్యలేదు. నా అవును. వీడియో వెనకాతల ఇప్పుడు నేను వీడియో చేస్తాను. ఇక్కడ బెట్టింగ్ యాప్ కనబడుతుంది. ఇప్పుడు నీకు హ్మ్. కనబడుతుందని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేస్తున్నట్లా? లేదు. 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 సో నా వీడియో నేను రోజు వీడియో చేస్తుంటాను. నా వీడియోలో ఎన్నో బెట్టింగ్ కంపెనీలు, బెట్టింగ్ షాపులు అయన్నీ ప్రమోట్ చేస్తున్నట్లా? నేను లేదు. ఎక్కడైనా లింక్ ఇచ్చి నొక్కమని పలానా చేస్తే అది చెప్పు, అప్పుడు ఇది చూద్దాం. హ్మ్.